సుమారు 200 గ్రాముల బంగారు నగలు, ఒక సోనీ కెమెరా స్వాధీనం చేసుకున్నాము. తాళం వేసిన ఇళ్లలో పగటిపూట దొంగతనాలు చేస్తున్న దొంగను చాకచక్యంగా పట్టుకున్నాము. మీడియా సమావేశంలో వెల్లడించింది. అదే ఈ సమావేశంలో దాని వివరాలని ఇస్తున్నాము. క్రైమ్ నంబర్ 275/2024 అండర్ సెక్షన్ 331 అండ్ 305 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం తేదీ 8/10/2024 తేదీన రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కాబడిన దొంగతన కేసులో ముద్దాయి అయిన కచ్చిలేటి వెంకటేశ్వర్లు, వయస్సు సుమారు 30 సంవత్సరాలు, తండ్రి కచ్చిలేటి రమేష్, అంబేద్కర్ కాలనీ, ఆటోనగర్, తిరుపతి అర్బన్ జిల్లా. ముద్దాయిని రాయచోటి సిసిఎస్ పోలీసులు మరియు రైల్వే కోడూరు పోలీసులు కలిసి సంయుక్తంగా ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సీసీటీవీ కెమెరాల ద్వారా తిరుపతిలో ఒక అద్దె ఇంట్లో ముద్దాయి ఉన్నాడనే సమాచారంతో 9/3/2025 తేదీ సాయంత్రం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. తాళం చేసిన ఇళ్లలో పగటిపూట దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ముద్దాయి మీద ఇప్పటి వరకు 19 కేసులు ఉన్నాయి. అందులో ఒక మర్డర్ కేసు, ఇంకొకటి అటెంప్ట్ టు మర్డర్ కేసు, అంటే హత్యాయత్నం కేసు, మిగతా 17 దొంగతనం కేసులు నమోదు కాబట్టి